హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్కమింగ్ ప్రోమోలో రుద్ర జయ తన నిజమైన కూతురు కాదని నిరూపించనున్నాడా లేదా అనేది ఈ ప్రోమోలో చూద్దాం. జయ ఎంగేజ్మెంట్ కోసం గెస్టులు అందరూ కూడా వస్తూ ఉంటే ఆ గెస్టుల్లో ఆర్టిస్టు రామనాథం గారు కూడా వస్తూ ఉంటారు. ఎలాగైనా జయ తన నిజమైన కూతురు కాదని విశ్వనాథం గారికి తెలియజేయాలని రామనాథ గారు వస్తూ ఉంటే అలా వస్తున్న రామనాథ గారిని చూసి వీరు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే గెస్టులని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నట్లుగా వచ్చి రామనాథ గారిని లోపలికి పోనీయకుండా అడ్డుకుంటాడు. తన చేతిలో ఉన్న పెయింట్ను కూడా బలవంతంగా తన రామనాథం గారి చేతిలోంచి లాక్కుని దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంటే వచ్చిన రామనాథం గారిని ఒక్కసారిగా విశ్వనాథ్ గారు చూసి రామనాథం గారు అని పిలుస్తూ ఉండేసరికి విశ్వనాథ్ గారు రామనాథ్ గారిని పలకరీయటానికి వస్తున్నారేమో అనుకొని వెంటనే వీరు ఆ పెయింట్ని పక్కనే ఉన్న చెట్ల వైపుగా విసిరేస్తాడు. అదంతా గమనించిన రుద్ర ఒక్కసారిగా వాళ్ళ మామయ్య ఎవరో అతను అడుగుతూ ఉండేసరికి అప్పుడు విశ్వనాథం గారు రుద్రతోటి ఎవరు అనుకుంటున్నావు రుద్ర, మన జయ పెయింట్ వేయమని తనకి ఇంతకుముందు నేను మన చిన్నప్పటి జయ ఫోటోని చూపించి 25 సంవత్సరాల తర్వాత మన జయ ఇప్పుడు ఎట్లా ఉందో గీయమంటే గీసిన ఆర్టిస్టు ఆయన గీయటం వల్లనే ఈరోజు జయ మనకి దొరికింది, జయ నా కూతురు తెలిసిందని డీటెయిల్డ్గా ఆ రామనాథం గురించి చెప్పేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత వీరు విశ్వనాథ్ గారు వస్తున్నారని రామనాథ్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రుద్ర తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. అయితే ఈయనకి చిన్నప్పటి మావయ్య కూతురు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇప్పుడు అమ్మాయి పెద్దయిన తర్వాత ఎలా ఉంటుందో ఖచ్చితంగా పెయింట్ వేసుకునే వచ్చి ఉంటాడు. అది చెడగొట్టాలనే వీరు అతన్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకొని ఇటువైపుగా ఎటో పేపర్ వేశాడు. ఆ పేపర్ని ఖచ్చితంగా కనుక్కొని ఉంటే ఆ పేపర్ పెయింటింగ్లో ఉన్న అమ్మాయే మామయ్య ఇప్పటి నిజమైన కూతురు. ఎలాగైనా ఆ పెయింట్ వీరు ఎక్కడ వేశాడు వెతకాలి అన్నట్లుగా చుట్టుపక్కల మొత్తం కూడా ఆ రామనాథం గారు వేసుకొని వచ్చిన ఆ బొమ్మ పెయింట్ ఎక్కడ ఉందో ఎక్కడ పడిపోయిందని రుద్ర అక్కడ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. మరి రామనాథం గారు వేసుకొని వచ్చిన చిన్నప్పటి విశ్వనాథ్ గారి కూతురు ఇప్పుడు పెద్దైన తర్వాత గంగే అని రుద్ర పడిపోయిన పెయింటింగ్ ద్వారా చూసి తెలుసుకుంటాడా లేదా? మరి వీరు రామనాథం గారు విశ్వనాథ్ గారిని కలిస్తే ఖచ్చితంగా జయ తన నిజమైన కూతురు కాదని చెప్పేస్తాడని ఎలాంటి ప్లాన్ వేసి రామనాథం గారిని విశ్వనాథ్ గారితో కలవనీయకుండా చేస్తాడనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.